హలో ఆల్. ఈ వీడియోలో 'డియాబ్లో' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే వీఆర్ ఓటీటీకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. కాకపోతే తెలుగు డబ్బింగ్‌తో పాటు మీరు కొన్ని సబ్‌టైటిల్స్ కూడా చూడాల్సొస్తది. కొన్ని చోట్ల డబ్బింగ్ అంత ప్రాపర్‌లీ అడ్జస్ట్ అవ్వలేదు. అండ్ సబ్‌టైటిల్స్ కూడా కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తాయి. ఎందుకంటే వాళ్ళేమో స్పానిష్‌లో మాట్లాడతారు భయ్య. అదేంటో మీనింగ్ చెప్పడం మానేసి లేదా సబ్‌టైటిల్స్ కూడా ఇవ్వడం మానేసి దే ఆర్ స్పీకింగ్ ఇన్ స్పానిష్ అని పెడతారనమాట. అది కొంచెం ఇబ్బంది పడతారు. బట్ మరీ అంత ఎక్కువగా ఏం కంటెంట్ మిస్ అవ్వరులెండి. అర్థమైపోద్ది. మూవీ రన్ టైమ్ అయితే 1 అవర్ 31 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో తనైతే ఒక గ్యాంగ్స్టర్ కూతుర్ని అయితే కిడ్నాప్ చేయడం అయితే జరుగుద్ది. తన పేరు ఎలిసా. మరి ఎందుకు హీరో అలా చేశాడు, అసలు ఈ గ్యాంగ్స్టర్ ఏం చేశాడు, మరి ఈ అమ్మాయి ఏం చేసింది, వీటి చుట్టూ నడిచే స్టోరీయే డియాబ్లో. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ఆల్రెడీ మార్నింగ్ అయితే చాలా కంటెంట్ రివ్యూ అయితే పెట్టడం జరిగింది. సెకండ్ ఛానల్లో గుడ్ బై హనీ మూవీ రివ్యూ పెట్టాం. మెయిన్ ఛానల్లో ఈ ఛానల్లో డెయిజీ రాయ్ మూవీ అండ్ దురంధర్ మూవీ అలాగే కుత్రం బృందావన్ వెబ్ సిరీస్ ఈ వీటి రివ్యూస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో పెట్టడం జరిగింది. మీరు నోటిఫికేషన్ మిస్ అయ్యంటే పైన కార్డ్స్లో పే చేస్తాను, చెక్ చేయండి. లేదంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కుదిరితే ఫాలో చేసాను భయ్య, మీకు అప్డేట్స్ అన్ని తెలుస్తూ ఉంటాయి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే టైం పాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భయ్య, డీసెంట్ వాచ్ అనిపించింది. కాకపోతే కొన్ని బొక్కలు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ చూద్దాము, క్యారెక్టర్స్ ఎలా ఉన్నా పర్లేదు, టైం పాస్ అయితే చాలనుకుంటే ట్రై చేయొచ్చు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి భయ్య. స్టోరీ మొత్తం కూడా రేసీగా తీసుకెళ్తుంటారు, ఎక్కడ కూడా డ్రాగ్ చేయరు. ఫస్ట్ ఒక 10 to 15 మినిట్స్ అలా సెటప్ కి టైం తీసుకుంటారు, కానీ ఆఫ్టర్ దట్ మొత్తం మూవీ అంతా కూడా రైసీగానే వెళ్తూ ఉంటుంది. మూవీ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, బట్ ప్రెజెంట్ చేయడం మాత్రం రేసీగా ప్రెజెంట్ చేస్తారు. బాగా నాకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది సీక్వెన్స్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. అంటే ఆ సస్పెన్స్ థ్రిల్ని అయితే క్రియేట్ చేస్తారన్నమాట, ఏం జరుగుతుంది అని. సో అంతా రేసీగా ఉండడం వల్ల సస్పెన్స్ని క్రియేట్ చేయడం వల్ల నాకైతే బాగా అనిపించింది. అంతా కూడా మంచిగా టైం పాస్ అయింది నాకైతే. ఇంతకుముందు చూడలేదు ఎలాంటివి అంటే అలా ఏం లేదు భయ్య, చాలానే చూసాం. ఫెమిలియర్ గానే ఉంటుంది, రొటీన్ గానే ఉంటుంది, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అందువల్ల మీకు మంచిగా టైం పాస్ అవుద్ది. అండ్ స్టార్ట్ టు ఎండ్ కూడా మూవీ నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి, టెక్నికల్లీ కూడా బాగుంది. అండ్ వీళ్ళు పెట్టుకున్న యాక్షన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అంటే మరీ హెవీగా ఉండదు, అలా అని చెప్పేసి లోగా కూడా ఉండదు, మీడియం టైప్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంటుంది అనమాట. ఫైట్ సీక్వెన్సెస్ అన్ని కూడా కొంచెం మంచిగా టైం పాస్ అయ్యాయి అనిపించాయి. విజువల్లీ కూడా చూడడానికి మూవీ అయితే బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. స్టోరీ ఒక్కటి రొటీన్ గా ఉంటుంది, ప్రెడిక్టబుల్ గా ఉంటుంది, మీకు ఏం జరగబోతుందో తెలిసిపోతుంటుంది అనమాట. అండ్ క్లైమాక్స్ లో లాస్ట్ ఒక్కటి చూపిస్తారన్నమాట, ఏదో సీక్వెల్ ప్లాన్ చేసుకున్నట్టు. అది కొంచెం నచ్చలేదు నాకు, అక్కడతో క్లోజ్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ వన్ మ్యాన్ షోలు ఎక్కువ అయిపోతాయి అనమాట. మెయిన్ గా విలన్ సైడ్ మరి వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. అలాగే ఈ ఎలీషా అనే అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది అనమాట, ఇరిటేటింగ్ క్యారెక్టర్ భయ్య. అది నాకు చాలా ఇరిటేషన్ తెప్పించింది ఆ క్యారెక్టర్ అనేది. అది కొంచెం ఓవర్ గా అనిపించింది నాకు. అంటే క్యారెక్టర్ ఆర్క్స్ ఉండవు, బ్యాక్ స్టోరీస్ కూడా ఎక్కువగా చూపించరు, జస్ట్ చెప్తూ ఉంటారు అంతే. మీరే రాసుకోవాలి వెనకాల ఏం జరిగింది అన్నది. సో అవి కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం మంచి యాక్షన్ టైం పాస్ మూవీ అని చెప్తా. గివ్ ఇట్ ఏ ట్రై. చూద్దాం అనుకుంటే వీఆర్ ఓటీటీలో ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే వైలెన్స్ పరంగా పర్లేదు అనుకుంటే చూడండి. అండ్ లాంగ్వేజ్ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది తెలుగు అంతే, అంతకు మించి అయితే సెక్స్ అండ్ న్యూడిటీ అయితే ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.